యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి, కొన్ని పక్షులు ఎందుకని వి షేప్లో ప్రయాణిస్తాయి, ట్రైన్ టర్నింగ్లో ఎలా పడిపోకుండా తిరుగుతుంది, అద్దం అనేది ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు సమాధానాలు తెలుసుకుందాం. ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక డీకంపోజిషన్ రియాక్షన్ ద్వారా ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తాయి. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తి స్టీరింగ్ వీల్కి గుద్దుకోవడానికి కేవలం 50 మిల్లీ సెకండ్లు మాత్రమే పడుతుంది. ఈ లోపలే మనకి ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వాలి. అప్పుడే ఆ వ్యక్తి సేఫ్టీగా ఆ ఎయిర్ బ్యాగ్కి గుద్దుకొని ప్రాణాలతో బయటపడతాడు. మరి అంత తక్కువ టైంలో ఆ ఎయిర్ బ్యాగ్ ఎలా ఓపెన్ అవ్వగలదో ఇప్పుడు చూద్దాం. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కారు ఏదో ఒక వెహికల్ని గుద్దినప్పుడు వెంటనే యాక్సిలరోమీటర్ అనే సెన్సార్స్ దానిని డిటెక్ట్ చేసి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని ఇగ్నైటర్కి సెండ్ చేస్తుంది. ఆ ఇగ్నైటర్ ఒక కెమికల్ ప్రొపల్లెంట్ని ఇగ్నైట్ చేస్తుంది. ఆ కెమికల్ పేరే సోడియం అజైడ్. ఈ సోడియం అజైడ్ అనే కెమికల్ వెంటనే సోడియం మరియు నైట్రోజన్ గ్యాస్గా డీకంపోజ్ అయిపోతుంది. ఈ నైట్రోజన్ గ్యాస్ ఇన్స్టాంట్గా ఆ ఎయిర్ బ్యాగ్లో ఫిల్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కేవలం 30 నుంచి 40 మిల్లీ సెకండ్సే పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి స్టీరింగ్కి గుద్దుకునే ముందే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి తనను కాపాడుతాయి. పక్షులు ఎందుకు వి షేప్లో ఎగురుతాయి? కింద నుంచి వాటిని చూసినప్పుడు అన్ని సేమ్ హైట్లోనే ఎగురుతున్నట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి అన్నిటికంటే ముందు ఉన్న పక్షి కొంచెం కింద ఉంటూ ఎగురుతుంది. వాటి వెనక ఉన్నవి ఒక్కోటి కొంచెం కొంచెం ఎత్తులో ఉంటూ ఎగురుతాయి. ఎందుకంటే ముందున్న పక్షి ఎగిరినప్పుడు అది తన రెక్కలు ఊపినప్పుడు గాలి కిందకు వెళ్తుంది. తర్వాత ఆ గాలి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్తుంది. ఇలా ఒక సర్క్యులర్ మోషన్లో ఎయిర్ ట్రావెల్ అవ్వటం వల్ల, ఎయిర్ రెసిస్టెన్స్ తగ్గటం వల్ల వెనక ఉన్న పక్షులు ఎలాంటి శ్రమ లేకుండా ఎగరగలవు. ముందున్న పక్షి అలసిపోయినప్పుడు వెనక ఉన్న పక్షి తన ప్లేస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కూడా ఉంటాయి. అందువల్లనే ఇవి దూర ప్రయాణాలు ఈజీగా చేయగలవు. ఇందువల్లనే అవి వి షేప్లో వెళ్తాయి. ఇలా వెళ్ళటం వల్ల వీటికి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అన్ని పక్షుల్ని ఈజీగా మానిటర్ చేయొచ్చు. ఏ పక్షి దారి తప్పకుండా అన్ని జాగ్రత్తగా తమ డెస్టినేషన్కి చేరుతాయి. ఫ్రెండ్స్, ఆన్లైన్ షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తే చాలా బాగుంటుంది కదా. ఒకవేళ మీరు అమెజాన్, మింత్రా, యాజియో లాంటి వాటిలో బిల్ పేమెంట్స్ చేస్తుంటే వెంటనే మీరు క్యాష్ కరో యాప్ని యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ వెబ్సైట్స్లో మీరు పొందే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ కాకుండా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ని క్యాష్ కరో యాప్లో షాపింగ్ చేయడం వల్ల పొందవచ్చు. మీరు పొందే ఈ క్యాష్ బ్యాక్ అంతా రియల్ క్యాష్. దీనిని మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ గిఫ్ట్ వాచర్స్గా మార్చుకోవచ్చు. ప్రెజెంట్ యాజియోలో 8%, మామా ఎర్త్లో 15%, ద మ్యాన్ కంపెనీలో 15%, జండు కేర్లో 30% దాకా క్యాష్ బ్యాక్ని పొందవచ్చు. క్యాష్ కరోని యూజ్ చేయడం చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయితే 25 రూపాయల బోనస్ వస్తుంది. లేదా డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుని థింకర్25 అనే కోడ్ని యూజ్ చేస్తే 25 రూపీస్ బోనస్గా పొందొచ్చు. ఇప్పుడు మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సపోజ్ మీరు అమెజాన్లో షాపింగ్ చేద్దాం అనుకుంటే క్యాష్ కరో యాప్ని ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి తర్వాత ఆరెంజ్ కలర్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్తారు. మీరు అక్కడ నార్మల్గా షాపింగ్ చేసి పేమెంట్ చేసేయండి. అప్పుడు మీకు క్యాష్ కరో యాప్లోని మై ఎర్నింగ్ సెక్షన్లో క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. మీరు దీన్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ గిఫ్ట్ వాచర్స్గా మార్చుకోవచ్చు. మీరు ఇందులో 1500కి పైగా వెబ్సైట్స్లో షాపింగ్ చేస్తూ క్యాష్ బ్యాక్ని పొందొచ్చు. వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి సైన్ అప్ అయ్యి క్యాష్ కరోలో షాపింగ్ చేస్తూ క్యాష్ బ్యాక్ని పొందండి. అద్దం అనేది ఎలా పనిచేస్తుంది? మనం ఒక యాపిల్ని చూడాలంటే లైట్ నుంచి పడిన కాంతిలో ఉన్న 7 రంగుల్లో రెడ్ లైట్ తప్ప అన్ని కలర్స్ యాపిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. రెడ్ లైట్ని మాత్రం రిఫ్లెక్ట్ చేసేస్తుంది. అందుకే మనకి యాపిల్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అద్దం ఒక స్మూత్గా ఉండే గ్లాస్ సర్ఫేస్ని కలిగి ఉంటుంది. దాని వెనకే ఒక పలుచని మెటల్ ఫిల్మ్ ఉంటుంది. బయట నుంచి వచ్చే లైట్ వెళ్ళి గ్లాస్ లోపల నుంచి ఆ మెటల్ ఫిల్మ్ పైన పడుతుంది. యాపిల్ లాగా ఇది ఎలాంటి కలర్స్ని అబ్జర్వ్ చేయదు, అన్ని కలర్స్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. అందుకే మనం అద్దంలో అన్ని ఆబ్జెక్ట్స్ని, మనల్ని మనం కూడా క్లియర్గా చూసుకోగలుగుతాం. ట్రైన్ ఎలా ట్రాక్ పైన నడుస్తూ టర్నింగ్స్ దగ్గర ఎలా కరెక్ట్గా తిరగగలుగుతుంది? ట్రైన్కి ఉన్న చక్రాలని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇలా సగం కోన్ షేప్లో కనిపిస్తాయి. అంటే ఒకవైపు డయామీటర్ ఎక్కువగా, ఇంకోవైపు డయామీటర్ తక్కువగా ఉంటుంది. 2 చక్రాలు ఒకే రాడ్ లాంటి యాక్సిల్కి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఒకే రేట్ ఆఫ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. టర్నింగ్ వచ్చినప్పుడు ఒకవైపు ఉన్న రైల్ ట్రాక్ తక్కువ పొడవు ఉంటుంది. అంటే అటు సైడ్ ఉన్న చక్రం తక్కువ దూరాన్ని ప్రయాణించాలి. ఇంకో సైడ్ ఉన్న రైల్ ట్రాక్ ఎక్కువ పొడవుని కలిగి ఉంటుంది. దాని మీద వెళ్ళే చక్రం కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఇలా టర్నింగ్ దగ్గర 2 చక్రాలు 2 డిఫరెంట్ దూరాలను ప్రయాణించాలి. కానీ యాక్సిల్ ఉండడంతో ఒకే రేట్ ఆఫ్ స్పీడ్లో 2 చక్రాలు వెళ్తాయి. మరి ఎలా ట్రైన్ పడకుండా తిరుగుతుంది అంటే ఇక్కడే ఇందాక చెప్పిన చక్రం యొక్క షేప్ పనిచేస్తుంది.
ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన రైల్ ట్రాక్ పైన ఎక్కువ డయామీటర్ కలిగిన చక్రం యొక్క భాగం నడుస్తుంది. తక్కువ పొడవున్న రైల్ ట్రాక్ పైన తక్కువ డయామీటర్ కలిగిన చక్రం భాగం నడుస్తుంది. ఈ విధంగా నడవటం వల్లే టర్నింగ్ దగ్గర ట్రైన్ పడిపోకుండా వెళ్ళగలదు. విమానంలో మొబైల్ ఫోన్ ఫ్లైట్ మోడ్ ఎందుకు పెడతారు? మొబైల్ ఫోన్ అనేది ఆల్వేస్ దగ్గరలో ఉండే సెల్ టవర్స్తో కనెక్షన్ మెయింటైన్ చేయాలని అనుకుంటుంది. కానీ సెల్ టవర్స్ దూరంలో ఉండే కొద్దీ ఆ సెల్ టవర్ కనెక్షన్ కోసం మొబైల్ ఫోన్ తన సిగ్నల్ని బూస్టప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే విమానంలోని సెన్సార్స్కి, కమ్యూనికేషన్ డివైజెస్కి డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. దానివల్ల నావిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే విమానంలో ఫ్లైట్ మోడ్ పెట్టమంటారు. ఫ్లైట్ మోడ్ పెట్టడం వల్ల అన్ని వైర్లెస్ రేడియో సిగ్నల్స్ క్లోజ్ అయిపోతాయి. సో విమానంకి ఎలాంటి నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావు. వర్షం పడినప్పుడు 10-20 మిల్లీమీటర్లు 30 సెంటీమీటర్లు వర్షం పడిందని న్యూస్లో చెప్తారు కదా, అది ఎలా చెప్పగలరు? చాలాసార్లు వార్తల్లో ఇన్ని సెంటీమీటర్లు వర్షం పడిందని వింటూ ఉంటాం. మామూలుగా చాలామంది వర్షాన్ని పడిన తర్వాత ఒక స్కేల్ పెట్టి కొలుస్తారు అనుకుంటారు. అయితే భూమి అంతా ఒకేలాగా ఉండదు. ఎత్తులు పల్లాలు ఉంటాయి కదా, కరెక్ట్గా ఎలా కొలుస్తారు అని డౌట్ కూడా ఉంటుంది. కానీ అసలు వర్షాన్ని ఇలా కొలవరు. వర్షాన్ని ఇలాంటి ఒక పరికరంతో కొలుస్తారు. దీని పేరు రైన్ గాజ్. వర్షం వచ్చే ముందు దీన్ని వర్షం పడే ప్రాంతంలో పెడతారు. ఈ పరికరంలో ఒక స్కేల్ ఉంటుంది. దీని ద్వారా ఎగ్జాక్ట్గా ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో, ఎన్ని మిల్లీమీటర్లు వర్షం పడిందో చెప్పగలరు. ఇలాంటివి ప్రతి ప్లేస్లో పెట్టలేం కాబట్టి హెవీ రైన్స్ ఉన్నాయని ముందే తెలిసినప్పుడు మేజర్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టి మెజర్మెంట్స్ తీసుకుంటారు. ప్రతి న్యూస్ని గబగబా చదివేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎలా అంత కరెక్ట్గా ఫాస్ట్గా న్యూస్ను చదువుతారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే వినండి. వీళ్ళు ఇలా చెప్పటానికి ముఖ్య కారణం ఈ టెలిప్రాంప్టర్ అనే డివైస్. ఈ టెలిప్రాంప్టర్లో ఒక గాజు లాంటి పలక వీడియో కెమెరా యొక్క లెన్స్కి అమర్చబడి ఉంటుంది. ఈ గ్లాసే కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ గ్లాస్ కెమెరా సైడ్ నుంచి పారదర్శకంగా ఉంటుంది. అంటే కెమెరా ఈ గ్లాస్ నుంచి డైరెక్ట్గా అవతల సైడ్ ఉన్న యాంకర్ని రికార్డ్ చేయగలదు. అయితే యాంకర్ న్యూస్ చదివే సైడ్ నుంచి దీన్ని చూస్తే స్క్రిప్ట్ కనిపించేలా రిఫ్లెక్టివ్ మిర్రర్ లాగా ఉంటుంది. ఈ గ్లాస్ కింద అడ్డంగా మానిటర్ సెట్ చేయబడి ఉంటుంది. ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేయబడిన స్క్రిప్ట్ రివర్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ అంతా ఆ గ్లాస్లోకి రిఫ్లెక్ట్ చేయబడుతుంది. అప్పుడు ఆ రివర్స్ స్క్రిప్ట్ కరెక్ట్గా కనిపిస్తుంది. సో యాంకర్ స్క్రిప్ట్ని చూస్తూ మాట్లాడుతున్నా మనకి మాత్రం కెమెరా లెన్స్లో చూస్తూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే మనకి స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నట్లు డౌట్ రాదు. ఫ్రెండ్స్, గుర్తుందిగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయితే 25 రూపీస్ బోనస్ వస్తుంది. లేదా డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకుని థింకర్25 అనే కోడ్ని యూజ్ చేస్తే 25 రూపీస్ బోనస్గా పొందొచ్చు. అండ్ క్యాష్ కరోని యూజ్ చేసి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని పొందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అందరికీ ఆన్సర్స్ తప్పకుండా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.